స్వీట్. నేను ఇప్పుడు గర్వంగా చెప్పొచ్చు, నేను గుంటూరుతోనే డాన్స్ చేశా. హాయ్ ఆంటీ, వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. జనరల్ గా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. బాధ ఎప్పుడు ఉన్నా బాధ లోపల దాచుకొని సంతోషంగా ఉండి 10 మందికి సంతోషం పంచాలి. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఆడవాళ్ళలాగా ఉండాలి. ఎంత కన్నీళ్ళు వస్తున్నా వాళ్ళ లోపట బాధపడుతూ అవతల వాళ్ళని సంతోష పెట్టడానికి వంట చేస్తారు, ఇంట్లో పనులు చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారు. ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళు చేసిన త్యాగం ఎంత త్యాగం. ఆ త్యాగానికి థ్యాంక్స్ చెప్తూ స్టార్ట్ చేస్తున్నాం ఆడవాళ్ళు మీకు. క్రేజీ క్వశ్చన్ అడుగుతారా, క్రేజీగా ఆన్సర్ చేయండి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే ఇలా జరుగుతుందని అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మిమ్మల్ని లైవ్ లో ఇలా చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అంటే జూకి వెళ్ళినప్పుడు జంతువులు కనబడతాయి కదమ్మా. ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది అంటున్నావు కదా. షూటింగ్ చూస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది ఆడవాళ్ళు మీకు జోవర్ల గురించి? ఆడవాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అయిందా, బాగైందా? ఈ క్వశ్చన్ నిన్న అడిగిన చూడు. నేను ఇలా షోకి వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వచ్చారు, ఎందుకు వచ్చారని అనుకుంటున్నారు ఇప్పుడు? వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ షో నుంచి మీరు? నేను పార్టిసిపేట్ చేయాలి, గెలవాలి, గుడ్ అనిపించుకోవాలి, అందరితో క్లాప్స్ కొట్టించుకోవాలి. మీరు ఏం పార్టిసిపేట్ చేయకుండా ఏం గెలుచుకోకుండా మీరు వెరీ గుడ్. నేను చెప్తున్నా, మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. ప్రోగ్రామ్ కి వస్తానని అనుకోలేదు. నేను నిజంగా గుంటూరు ఆడవాళ్ళని కలుస్తానేమో అనుకున్నా, కానీ సాక్షాత్తు శ్రీదేవి గారిని చూస్తానని నేను అనుకోలేదు. మా అమ్మగారు ఏంటి బిస్కెట్ ఇలా వేసేయండి. నాకు 10 లక్షలు వచ్చినా కానీ అంత ఆనందం మీ దగ్గర ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు అంత ఎక్కువ ఆనందంగా ఉంది. అంటే మా షోకి రావడం మీకు 10 లక్షల రూపాయలు గెలుచుకునే ఆనందమా? ఎక్కువ ఆనందం. అది కాదు ఇంత అన్నది. 10 లక్షలు వచ్చినా కూడాను ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. మీ ప్రోగ్రాంకి వచ్చాం కాబట్టి మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని చెప్తుంది. దీన్నంటారు గుంటూరు క్లారిటీ. ఏదో తెచ్చారమ్మా కుండలో. ఏందమ్మా ఇవి? అవునా? అయితే పెళ్ళైనోడికి వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నాకు దండేసి నేను ఒక దండగా అని చెప్పి, సారీ నాకు దండేసి సంబంధించి రండమ్మా. ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. ముసుగేసుకొచ్చింది మూర్తైనా, జానైనా, సీనైనా, బాయ్ ఫ్రెండ్ కాబోయే దేవుడైనా. మేడం మీ పేరు? జయసుధ. ఏం చేస్తుంటారు జయసుధ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ గట్లా? 30 years. 30 years ఇండస్ట్రీ. నన్ను వచ్చి బ్రహ్మానందం అన్నారు జఫా, నా పేరు ఆసిఫా. ఆయన నిన్నెందుకు వచ్చి అన్నాడు జఫా అని? ఆయన జనరల్ గా అన్నారు, నేను అది జనరల్ గా నిన్ను ఎవరన్నా వచ్చి జఫా అంటే నువ్వు ఊరుకుంటావా? అది కూడా బ్రహ్మానందం గారు జఫా అన్నారు నిన్ను. ఆసిఫా జఫా అన్నాడు నిన్ను. నీకు బాధగా అనిపించలేదా జఫా? సారీ ఆసిఫా. బట్ డు యు నో వాట్ ఇస్ జఫా? ఆసిఫా ఏం చేస్తుంటావు? బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. బీకామ్ జఫా సెకండ్, సారీ బీకామ్ సెకండ్. అమ్మా మీ పేరు? నెల్లూరు వాళ్ళ ఆడపడుచుని, గోదావరి వాళ్ళ కోడల్ని, గుంటూరు గృహిణిని. నా పేరు లీలా. ఎన్నేళ్ళు అవుతుంది గుంటూరుకి వచ్చి? 5 years. 5 years లో మీరు గమనించి వావ్ అనుకున్న 2 పాయింట్లు గుంటూరు గురించి. గుంటూరు మర్యాదలకి సూపర్ అండి. మర్యాదలకు సూపర్. అవును. ఇంకా ఇక్కడ వంటకాలు కారం అదిరిపోయిందండి. కారం అదిరిపోయిందా? గుంటూరు కారం దేంట్లో తగ్గేదేలే. అందుకే అన్నాడు ఆయన జఫా.
అమ్మా మీ పేరు? యాక్చువల్లీ నేను ఎవరికి చెప్పను కహాని, నా పేరు భవాని. ఆహా, ఎవరికి చెప్పరా కహానీలు? చెప్పను. మీ ఆయన కూడా చెప్పలేదా? మా ఆయనకి ఒక్కడికే చెప్తా, బట్ ఆ విషయం తెలియదులేండి. ఏం కహానీలు చెప్తారు? అవి చెప్తే తెలిసిపోతాయి కదా ఇప్పుడు ఆయనకి. సీక్రెట్. అమ్మో వద్దు. అయితే మీ ఆయన కూడా చెప్తుండొచ్చు కదా మీకు కహానీలు. బట్ నాకు తెలుస్తాయి. అదేంటో మగాళ్ళు ఏమీ చెప్పలేరండి. అంటే మగాళ్ళంటే అదొక ఇన్నోసెన్స్ కి మారుపేరు. మగవాళ్ళకి అన్ని తెలుసు కానీ చెప్పరు, మనసులో పెట్టుకుంటారు. ప్రతిసారి దీని ఎంట్రీ ఏంద్రా? ఏం చూసినావు మగాళ్ళ ముందుకురా? ఏం చూసినావు మగాళ్ళ గురించి చెప్పు. మగవాళ్ళు మనసులో పెట్టుకుంటారు, బయట చెప్పరు. మనసులో పెట్టుకొని బాధ అంటున్నా, మనసులో బాధ పెట్టుకుంటారు మగవాళ్ళు. అదే ఎందుకు పెట్టుకుంటారు? మగవాళ్ళు నటిస్తారు. అమ్మని మగవాళ్ళు నటిస్తారంట. నేను పడతాను హైనానా, నా పేరు జెరీనా. ఒక జఫా ఒక హైరానా. ఏం చేస్తున్నా? బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఫ్లోలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకున్నా. అమ్మా, సంగీత కళాకారుల చేతిలో ఉంటుంది వీణ. నా పేరు ప్రవీణ. సో ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు. సో ఇప్పుడు ఏంటంటే పరిగెత్తి ఆ బంతిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఫస్ట్ మీరు వెళ్తారు, సెకండ్ థర్డ్ గారెట్. ఎవరైతే బాల్ నా చేతిలో పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఆ రైట్ ఆన్సర్ వస్తే మీరు గెలుస్తారు. గో. ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. ఎవరైనా 8 తెలుగు సినిమా విలన్ల పేర్లు చెప్పాలి మీరు. సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, రాజనాల గారు, రఘువరన్ రైట్ ఆన్సర్. గోపీచంద్, జయప్రకాష్ గారు. ఇంకా 3 చెప్పాలి. అరే నువ్వు బాహుబలి సినిమా చూడలే? ఏడికి రావాలా? సునీల్ గారు, జగపతి బాబు రైట్ ఆన్సర్. మీరు అలా బాల్ ఇచ్చేసారు, అలా పాయింట్ కూడా ఇచ్చేసారు. ఈసారి జరీనా తీసుకొస్తుంది. అక్కడ జఫా జరీనానా జఫా రిఫానా. 3, 2, 1 గోవిందా. గోవిందా అంటే పరిగెత్తిరేంద్రా. ఈ టైంలో గోవిందా గోవిందా ప్రతిరోజు అంటారు. నేను 3, 2, 1 గోపాల. ఏమైందమ్మా? 3, 2, 1 గో. My darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. సెకండ్ ప్రశ్న. ఏమైనా 5 తెలుగు సినిమా పాటలు కానీ అందులో వరుసలు అంటే హ్యూమన్ రిలేషన్స్ ఆ పదం మెన్షన్ అయి ఉండాలి. అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. ఒకటి వచ్చింది. రెండోది అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదురవనా. రెండు అయిపోయినాయి. మూడోది అక్క అక్క నువ్వు ఎక్కడ, చెల్లి చెల్లి నేనిక్కడే. ఇది అక్క అక్క నువ్వు ఎక్కడ, చెల్లి చెల్లి నేను ఇక్కడేనా? అక్క అక్క అలా పాడాలా? నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే. ఓకే, 3 అయిపోయినాయి. నాలుగోది బావగారు బాగున్నారా, ఏదేదో చూపులు చూస్తున్నారా. ఓ బావా బావా ఈ అక్కని చక్కగా నీకేం పుట్టించాలి? ఈ మీద పాడుతుండు కంట్రీ బాబా. ఓకే, 5 పాటలు వచ్చేసాయి. పాయింట్ ఇటు. ఇద్దరం ఒకటవని. 3, 2, 1 గో. చీటింగ్ మేము ఒప్పుకోము. జఫా ముందుకురా. నేనేం
చేసిన గో అని సైలెంట్ గా స్లోగా చెప్పారు. ఎట్లా చెప్పినా చెప్పు. గో అని. ఇప్పుడు గో అని ఎట్లా చెప్పాలో కూడా నువ్వు నాకు చెప్తావా? నేను ఎట్లన్నా అంట అది పట్టుకోరా, ఆవిడ పట్టుకుంది వెళ్ళింది. పరిగెత్తి ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని. నేను గట్టిగా ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలని. ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. 5 హీరోల పేర్లు చెప్పి వాళ్ళు చెప్పిన సూపర్ డూపర్ హిట్ డైలాగ్స్ ఏమైనా. మహేష్ బాబు, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. 1 5 చెప్పాలి. అల్లు అర్జున్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ దీనవ్వ తగ్గేదేలా. పవన్ కళ్యాణ్, సింహం గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకా 2. చిరంజీవి చేయి చూసావా ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడిస్తా. రైట్. ఇంకొకటి రజనీకాంత్ చెప్పుకుంటా, నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు విన్నర్స్ కి. ఏమైంది జఫా? జఫా అయిపోయింది. నీ ఫ్రెండే అన్నది. కాలేజ్ చూసుకుందాం. జఫా వస్తుంది, సరే హనీఫా వస్తుంది కాలేజ్ కి. రేపు ఆసిఫా ముద్దుగా హనీఫా అని పిలుస్తా, నీకేం ప్రాబ్లం? మీరు ఎలా పిలిచినా ప్రాబ్లం. జఫా. సెకండ్ రౌండ్ మీ అదృష్ట చక్రం ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ డబ్బులు ఉన్నాయి, మధ్యలో కోతి ఉంది. కోతి వచ్చిందంటే అంటే ఇంటికి వెళ్ళాలి. 1000 రూపాయలు ఉంది, 500, 200, 1500 ఉంది. దాని తర్వాత ఈటీవీ 30 years జర్నీ ఇక్కడ చాగిందంటే 2000 రూపాయలు ఇచ్చేస్తా నేను. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి ఎంత అదృష్టం ఉంటే అంత. కానీ ఇది ఆడాలంటే ఫస్ట్ మా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి. ఓకే, బిర్యానీ అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎవరు బాగా చేస్తారు? మీరు చేస్తారా అండి? బిర్యానీలో మసాలా దినుసులు వేస్తారా? వేస్తారు. మసాలా దినుసుల రాణి అని దేన్ని అంటారు? లవంగం. నో, లవంగం ని రాజు అంటారు. ఎందుకంటే లవంగానికి కిరీటం ఉంటది. రాజు పెట్టుకుంటాడు కిరీటం. ఎవరు ద క్వీన్ ఆఫ్ స్పైసెస్? యాలుక్కలు. ఎవరు చెప్పారు? చెప్పదంటే ఎందుకు చెప్తున్నారు మీరు? జఫా ఫ్రెండ్సా మీరు? ఎవరు చెప్పారు? ఇట్రండి ఫస్ట్. నిజం చెప్పు, నీ పేరేంది? మోనా మహిన్. నీకు జఫా ఫ్రెండే కదా, క్లోజ్ ఫ్రెండే కదా? సీనియర్. నువ్వు జఫాకే సీనియరా? సీనియర్. జూనియర్ జఫా. ఆన్సర్ ఏంటి చెప్పు? యాలుకలు. రైట్ ఆన్సర్. మెల్లగా చూసుకో, కాబోయే ఆయనను తలుచుకో. ₹1000. రెండో ప్రశ్న ఎవరిని అడగాలి అని అంటే ఇక్కడ నుంచి రండి మేడం, మీరండి. అంత ధైర్యంగా చేస్తారంటే ఐ లైక్ వాలంటీర్షిప్. సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని మీ మెడలో ఏంటి మేడం? దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఇలా వేసుకుంటే అన్న నన్ను గుర్తుపడతారేమోనని. మీ పేరు? జ్యోతి. క్వశ్చన్ ఏంటంటే రెడ్ ప్లానెట్ అని మనం ఏ గ్రహాన్ని అంటాం? ఇది ఎర్ర గ్రహం. సూర్యుడు ఇస్ అ స్టార్, ఇట్స్ నాట్ అ ప్లానెట్. చంద్రుడు గ్రహం ఏంటి? అది జూపిటర్. తెలుసా మీకు? జూపిటర్ కి పక్కనే ఉంటుంది. సరే, రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటాం? రెడ్ ప్లానెట్. నీ పేరు? దీపిక. రణ్వీర్ బాగున్నాడా? బాగున్నాడా? సరే ఆన్సర్ చెప్పు. రెడ్ ప్లానెట్ అని మార్స్. ఒక ప్లానెట్ కి ఇట్లా రౌండ్ గా తీగలు ఉంటాయి. ఏ ప్లానెట్ అది? Saturn. Right answer. Saturn is the right answer. Mars is called the red planet.
తిప్పినా లంక నగరాన్ని రావణుడి కంటే ముందు ఎవరి దగ్గర ఉండేది? రండమ్మ. అదే రావణాసుడు ఎవరి దగ్గర నుంచి ఆ లంకని తీసుకున్నాడు? కుబేరుడు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. నాకు తెలిసి ఎట్లా చూడాలి. ₹500. క్వశ్చన్ ఏంటంటే లిక్విడ్ గోల్డ్ ద్రవ బంగారం దేన్ని అంటారు? పెట్రోల్. నీ పేరు? పెట్రోల్. ప్రవళిక. ప్రవళిక. ప్రవళిక లిక్విడ్ గోల్డ్ దేన్ని అంటావు? పెట్రోల్. పెట్రోల్. పెట్రోల్ ని గోల్డ్ అంటావా? అది గోల్డ్ కలర్ ఉంటదంట. గోల్డ్ ఎలా అయితే పెరిగిద్దో పెట్రోల్ కూడా అలాగే పెరుగుతూ తగ్గుతూ. మరి పెట్రోల్ నింపుకొని ఇంట్లో పెట్టుకో, దాచి పెట్టుకో. రైట్ ఆన్సర్. ఏంద్రా ఎట్లా అయిపోయింది ఇది? అసలు 100 వస్తాను అస్సలు అనుకోలేదు తెలుసా. జరిగిందా? The X-ray of the lymphocytes of the medical miracles. I can't believe this. First 100 దాని తర్వాత 30 years జర్నీ ఆఫ్ ఈటీవీ రావడం, నువ్వు బంగారం అని పెట్రోల్ చెప్పడం అసలు మామూలు కాదనా. ₹2000. ఇప్పుడు 8 మంది రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చినప్పుడు ఈ రింగ్ నుంచి దాటాలి. మ్యూజిక్ వస్తూ ఉంటది, డాన్స్ ఆడుతూ ఉంటారు. ఈ రింగ్ లో వచ్చినప్పుడు మ్యూజిక్ ఆగింది అనుకోండి, మీకు ఆ తాడు తెంపే ఛాన్స్. సో 8 మంది ఆడతారు. దెర్ ఇస్ నో ఎలిమినేషన్. మీరు లక్ లో మీరు ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు మ్యూజిక్ ఆగితే మీరు కట్ చేస్తూ ఉండొచ్చు, అది మీ సొంతం అవుతుంది. సో ఫస్ట్ ఇది కట్ చేస్తున్నాం. రౌండ్ గా ఉండండి. రెడీ, మ్యూజిక్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. ఐ థింక్ వైట్ డ్రెస్ ఉన్నప్పుడు పాట ఆగింది. ఒక్క తాడుతోనే బ్యాలెన్స్ అయి ఉంది. The God has not chosen you. The God has chosen you. ఒకటే తాడు మీద బ్యాలెన్స్ ఏ ఉంది. ఎల్లోనా గ్రీనా ఇంకో ఎల్లోనా? కమ్ ఆన్. మీదే సొంతం అవుతుందేమో అనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద కార్ స్పీకర్ అమ్మా. ఇది కార్ బొమ్మ కాదు, స్పీకర్ ఇది. కంగ్రాచులేషన్. మారు ముంత చోడు చింత. ఇంతవరకు చదువుకున్నది అప్లై చేయి. షివరింగ్ స్టార్ట్ అయింది. ఆమె వైట్ అని చెప్పింది నీకు. ఏం కావాలన్నా? అది కావాలనా? ఈడికి వచ్చినప్పుడు ఆపినప్పుడు నువ్వు ఆడొచ్చు, ఓకేనా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు.
రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. నానా ఇది నీకే నాన్న నాకు తెలుసు నిజంగా చాలా కాస్ట్లీ ఇది 14వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు వాడిన హెడ్ ఫోన్స్ ఇవి. ఇది కాదు ఇది అర్థమైతే అదే లక్ అట్లా వస్తుంది అప్పుడప్పుడు. కంగ్రాచులేషన్. ఒకటే షాట్ కి పడిపోవాలి. అన్ని అటాచ్ అయి ఉన్నాయి కింద పడాలి. నువ్వు ఇప్పుడు కట్ చేయలేదు అంటే వెనక పంపించేస్తా నేను. ఈజీ తెలుస్తూనే ఉన్నది డైరెక్ట్ తెలుస్తుంది. పవర్ బ్యాంక్ కంగ్రాచులేషన్. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు